హే గైస్, జెపీ హియర్, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. సో ప్రాజెక్ట్ అని కాదు కానీ మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలి త్రూ వెబ్ స్క్రాపింగ్ పైథాన్ అనమాట. ఓకేనా? సో పైథాన్లో ఉన్న వెబ్ స్క్రాపింగ్ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి దాని గురించి అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను వాట్ ఐ డూ ఫర్ మనీ అనే ఒక వీడియో చేసినప్పుడు చాలామంది నన్ను ఇలా అడిగారనమాట. సో ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, ఎలా చేస్తారు అనేసి. సో ఇప్పుడున్న సీజన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక ప్రాజెక్ట్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్. ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? సో ఇప్పుడు సీజన్ ఏంటండి? పెళ్ళిళ్ళ సీజన్ అనమాట కదా. సో ఎక్కడ అయినా సరే, ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా సరే మ్యారేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ సీజన్లో. సో అయితే ఇక్కడ వచ్చేసి వెడ్డింగ్ ప్లానర్స్ వేరు ఉంటారు, అలాగే అంటే ఇంటర్మీడియట్స్గా ఉంటారనమాట. అంటే బ్రోకర్స్ అంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే మ్యారేజెస్ అవుతూ ఉంటాయో వీళ్ళని కనెక్ట్ చేసుకొని ఈ వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు కదా వాళ్ళతో కనెక్ట్ చేస్తారనమాట. సో దట్ వాళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారనమాట అక్కడ. సో వీళ్ళకి ఆ వెడ్డింగ్ ప్లానర్స్ డీటెయిల్స్ అన్నీ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అర్థమైంది కదా. సో వీళ్ళు జస్ట్ ఇంటర్మీడియట్గా వర్క్ చేస్తారనమాట వాళ్ళకి. ఓకేనా? మీడియేటర్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళు కొంత కమిషన్ అయితే పొందుతారనమాట. కాకపోతే వీళ్ళకి ఆ వెడ్డింగ్ ప్లానర్స్ డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ వెడ్డింగ్ ప్లానర్స్ డీటెయిల్స్ కావాలనేసి వీళ్ళు వెబ్సైట్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి, ఇప్పుడు నేను ఇక్కడ బెస్ట్ వెడ్డింగ్ మేనేజర్స్ ఇన్ బెంగళూరు అని ఇచ్చినప్పుడు నాకు చాలా వెబ్సైట్స్ వచ్చాయి అనమాట. టాప్ 50 అని, ఇంకా సంథింగ్ టాప్ 100 ఇట్లా. ఓకేనా? ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామండి, ఫస్ట్ ఉన్న వెబ్సైట్నే కదా క్లిక్ చేస్తాం. మ్యాక్సిమం ప్రాబిలిటీ స్కోర్ 90% మెంబర్స్ ఇక్కడే క్లిక్ చేస్తారన్నమాట. ఓకే. సో కాబట్టి నేను ఇదే క్లిక్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళాక వీళ్ళలో నాకు ఇట్లా కనిపిస్తున్నారు అనమాట. ఓకేనా? ఇంతమంది ఉన్నారు. సో ఇప్పుడు దగ్గర వీళ్ళు మొత్తం 360 రిజల్ట్స్ ఏమొచ్చాయి ఇక్కడ. ఓకేనా? సో కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే వీళ్ళ వెడ్డింగ్ ప్లానింగ్ గురించి అంత డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ వీళ్ళ ప్రైస్లు ఏంటి, వీళ్ళ కంపెనీ అంటే ప్లానర్ నేమ్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రైస్ ఏంటి, వాళ్ళ రేటింగ్స్ ఏంటి, రివ్యూస్ ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ మీడియేటర్ ఉంటారు కదా వాళ్ళకి అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఒక బిజినెస్ లాజిక్ అనమాట. అంటే వీళ్ళు జస్ట్ కమిషన్ కోసం ఇదంతా చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో వీళ్ళకి ఆ డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చేసి వెబ్సైట్కి వచ్చేసి చూసి ప్రతి ఒక్కరికి కాల్ చేసేంత ఉండదు వాళ్ళకి. ఓకేనా? సో ప్రతిదాన్ని క్లిక్ చేస్తూ పోతే టైం వేస్ట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరొకరికి ఇది అప్పచెప్తారనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాకే ఇచ్చారనుకోండి, ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ని నాకే ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేను వీళ్ళకి ఈ డేటా కలెక్షన్ అనేది చేసి ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు నేను పైథాన్ వెబ్ స్క్రాపింగ్ని యూజ్ చేస్తాను అనమాట. మీకు ఇప్పటివరకు వెబ్ స్క్రాపింగ్ గురించి అసలు ఏం తెలియకపోతే మీరు యూట్యూబ్లో వెబ్ స్క్రాపింగ్ విత్ పైథాన్ తెలుగు అని టైప్ చేస్తే మన వీడియో వస్తుంది. సో ఈ వీడియోలో మనం క్లియర్గా ప్లేలిస్టే ఉందండి సపరేట్గా దీనికి వెబ్ స్క్రాపింగ్కి. సో మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి చెప్పున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని వాచ్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియోనే కాదు, ఇంకా వీడియోస్ ఉన్నాయి అనమాట. ఇది ఒక సిరీస్, వెబ్ స్క్రాపింగ్ అనేది ఒక సిరీస్. సో నెక్స్ట్ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఓకేనా? సో మీకు ఇంకా కూడా క్లారిటీగా అర్థం అవ్వడానికి. సో ఇప్పుడు నేను యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాను అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తాను అనమాట. ఓకేనా? సో దానికి గాను నేను కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను అనమాట. సో నేను ఎలా చేస్తాను ఈ ప్రాజెక్ట్ని? ఓకేనా? అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మీరు VS కోడ్ ఓపెన్ చేయండి యాజ్ యూజువల్గా. సో మీ అందరికీ తెలుసు. సో వెబ్ స్క్రాపింగ్ యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు చాలా నచ్చే కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్స్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి డేటా అయితే తెచ్చుకుంటాం కాబట్టి. సో ఇంపోర్ట్ రిక్వెస్ట్ అనమాట. రిక్వెస్ట్ లైబ్రరీ వచ్చేసి మనకి ఎందుకు ఉపయోగపడుతుందండి, మనకి వెబ్సైట్కి ఒక రిక్వెస్ట్ని పంపించడానికి, అంటే విజిట్ చేయడానికి, ఇన్నర్గా మనం విజిట్ చేస్తున్నట్టు అనమాట రిక్వెస్ట్ లైబ్రరీని బేస్ చేసుకొని. అది లేకపోతే మనం ఏం చేయడానికి అవ్వదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సూప్ అండి. ఓకేనా? ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్. ఓకేనా? సో బ్యూటిఫుల్ సూప్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏం కావాలండి, URL కావాలి. ఓకే? సో ఇక్కడికి వెళ్ళేసి నేను URLని కాపీ చేసుకుంటాను. ఓకే? సో కాపీ చేసుకొని URL ఈక్వల్ టు ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే? సో ఇది నా URL. ఓకే? నెక్స్ట్ వచ్చేసి మనం ఈ URLని బేస్ చేసుకొని రిక్వెస్ట్ లైబ్రరీని యూస్ చేసుకొని వెబ్సైట్కి రిక్వెస్ట్ పెట్టాలండి. ఓకేనా? సో ఇప్పుడు నేను రెస్పాన్స్ని క్రియేట్ చేస్తాను. రిక్వెస్ట్ గెట్ ఆఫ్ URL అని పెడుతున్నాను. సో ప్రింట్ రెస్ట్ స్టేటస్ కోడ్ అని ఉంటుంది. యాక్చువల్గా స్టేటస్ కోడ్
రిక్వెస్ట్ వెళ్తుందో లేదో చెక్ చేసుకోవడానికి 200 అనేది హెచ్టిటిపి రిక్వెస్ట్ కోడ్ అండి, స్టేటస్ కోడ్ అది వచ్చిందంటే మనకి ఏమని అర్థం అంటే 200 వచ్చిందంటే సక్సెస్ అవుతున్నట్టు. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కావాలండి. ఓకేనా, 200 వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుకెళ్ళొచ్చు ఇంకా. ఓకేనా. సో రెస్ని తీసేసి response.text అంటానండి. సో దట్ నాకు ఆ వెబ్సైట్లో ఉన్న టెక్స్ట్ అంతా ఒకసారి ప్రింట్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకుందాం ఏవేమి వేరియబుల్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయనేసి. ఓకే, చాలా వచ్చేసాయండి, కోడ్ అంతా వచ్చేసింది. నేను టెక్స్ట్ ఒకదాన్నే ప్రింట్ చేశాను, బట్ కోడ్ కూడా వచ్చేసింది చాలా వరకు. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, సో క్లియర్ చేసేస్తాను స్క్రీన్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ కంటెంట్ని యాడ్ చేయండి, కంటెంట్. ఓకే, సో కంటెంట్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని మనం ఇంతకుముందు కోడ్ అంతా వచ్చేసింది కదా, ఈ రెస్పాన్స్ని మనం అంటే రెస్పాన్స్లో ఏముంటుందండి, HTML, జావాస్క్రిప్ట్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని మనం హ్యాండిల్ చేయాలంటే మనకి యూజ్ అయ్యేది బ్యూటిఫుల్ సూప్ అనమాట. సో మనం ఇప్పుడు సూప్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని ఆ సూప్లోకి పంపిస్తాం అనమాట. ఓకేనా. సో సూప్ ఈక్వల్ టు, ఇది నాకు అలవాటు కాబట్టి నేను ఎలాగైనా క్రియేట్ చేస్తున్నానండి, మీరు మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ పార్సర్ ఇవ్వాల్సి ఉంటుంది, HTML.parser. సరే, ప్లానర్ కదా అది, పార్సర్. ఓకేనా. సో ఇప్పుడు మనం సూప్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి అసలైన వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనం పోయి ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఇప్పుడు ఫస్ట్ ఒకదాన్ని మనం కనిపెట్టామంటే రిమైనింగ్ అంతా కూడా మనకు వచ్చేస్తాయండి. ఫస్ట్ మనకి కనిపెట్టాల్సింది ఇదనమాట. సో ఫస్ట్ కార్డు ఉంది కాబట్టి, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి విజిట్ చేసినప్పుడు మేబీ ఇవి ఒకటి పైకి ఒకటి కిందికి అట్లా రావచ్చు అండి. ఓకేనా. బట్ మనకి ఫైనల్ కావాల్సింది ఆ వెండర్ నేము, అంటే ఆ ప్లానర్ నేము, వాళ్ళ ప్లేసు, రేటింగు, రివ్యూస్, ప్రైస్, ఇవి కావాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇస్తాను. యాక్చువల్గా నాకు నేమ్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేస్తే సో కమాన్, సో ఇక్కడ మనం గమనిస్తే ఇదంతా ఒక కార్డు కదండి. ఓకేనా, ఇది బూట్ స్ట్రాప్ కార్డ్ అనే అనుకుంటున్నాను, మేబీ ఇంకేదైనా కూడా అవ్వచ్చు. మొత్తానికైతే ఇది కార్డ్ అనమాట. ఓకేనా, ఈ టెంప్లెట్ని కార్డ్ అంటారు. సో ఇప్పుడు కార్డ్లో ఎక్కడ స్టార్ట్ అయిందో మనం గమనించాలండి ఫస్ట్. ఓకేనా, ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ వెండార్ పిక్చర్ అని ఉంది. వెండార్ పిక్చర్ మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది పిక్చరు. దాని తర్వాత వెండార్ ఇన్ఫో అన్నప్పుడు కింద డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. ఓకేనా, కింద సెక్షన్ అంతా కనిపిస్తుంది అనమాట మనకి, గమనిస్తున్నారు కదా ఇక్కడ అది వెండార్ ఇన్ఫో అంటే. ఓకే, ఓకేనా. సో ఈ వెండార్ ఇన్ఫోలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి వెండార్ ఇన్ఫోలో. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళిపోయి దీన్ని కాపీ చేసుకుంటానండి. సో ఆ ట్యాగ్ని గుర్తుపెట్టుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసి సో ఇన్ఫో అనే ఒక వేరియబుల్ తీసుకొని సూప్ డాట్ ఫస్ట్ ఫైండ్ మెథడ్ని యూజ్ చేస్తున్నానండి. ఫైండ్ ఆఫ్ డివ్ కదా క్లాసు. సో డివ్ ఇక్కడ వచ్చేసి నేను కాపీ చేసుకుంది పేస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రింట్ మనకు అసలు వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి కదండి. సో ఇన్ఫో అని ఇస్తాను అనమాట. సో ఇప్పుడు ఎంటర్ చేయగానే ఇప్పుడు అక్కడ అది వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు అర్థమైపోద్ది అనమాట. చూడండి, ఇక్కడ గమనిస్తే మనం కొంచెం డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ మనకి వెండర్ ఇన్ఫో, తర్వాత డివ్ క్లాసులు ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కడైనా టెక్స్ట్, ఇక్కడ చూడండి వెడ్డింగ్ టేల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇదేంటి, వెడ్డింగ్ ప్లానర్ నేమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 4.9 రేటింగ్ ఉంది. ఓకేనా. ఇంకా మనకి ఏం కావాలండి, 2.5 to 4 lakh అని ఇక్కడ ప్రైస్గా కూడా కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి రివ్యూస్ ఉన్నాయి, అలాగే ప్లేస్ వచ్చేసి బెంగళూరు అని కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకెక్కడ ఉంది, ఇంకెక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి కావాల్సిన డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడే అసలైన మ్యాటర్ అండి. ఇప్పుడు మనం ఆ ట్యాగ్ లోపలికి వెళ్ళేసి రిమైనింగ్ ట్యాగ్స్లో ఉన్న డేటాని తీసుకురావాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆ డేటా నాకు కావాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ నాకేంటండి ప్లానర్. ఓకేనా, ప్లానర్ అంటే వాళ్ళ నేమ్ అండి. ఓకేనా. సో నేనేం చేస్తాను, ఇన్ఫోలో ఉన్నాయన్నమాట. ఇన్ఫోలో కదండి అవన్నీ ఉండి. ఓకేనా, ఇన్ఫో డాట్ ఫైండ్ ఆఫ్, సో డివ్ కాదు
ఏదో ఏవైతే ట్యాగ్ ఉంటుందో అది తీసుకురావాల్సి ఉంటుంది మనం ఇక్కడ. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏముందండి, మనం ఇక్కడ కంటే ఇక్కడ చూడడం బెటర్ అనుకుంటా. సో ఇన్స్పెక్ట్ చేస్తున్నాను నేమ్ చూస్తే అది ఎక్కడ ఉందండి, ఏలో ఉందండి. ఓకేనా. డివ్లో మళ్ళీ ఏ ఉంది, ఏకి క్లాస్ ఉంది, సో దాని తర్వాత ఏకి టెక్స్ట్ ఉందన్నమాట. అంటే ఇది ఒక లింక్ కదండి, అందుకోసం అనమాట ఇది. ఓకేనా. సో నాకు ఇప్పుడు డివ్ కంటే ఏ బెటర్ అనమాట, ఎందుకంటే దానికి సపరేట్ క్లాస్ ఉంది, అది కూడా ఈ వెండర్ ఇన్ఫోలో ఉంది కాబట్టి నేను ఏలో వెండర్ ఇది తీసుకుంటానండి. ఓకేనా. ఇది తీసుకొని ఫైండ్ ఆఫ్ ఏ ట్యాగ్ కదండి, ఏ నెక్స్ట్ వచ్చేసి క్లాస్. ఓకే, క్లాసు ఇక్కడ నేను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ గమనిస్తే టెక్స్ట్ బోల్డ్ అనేది సిఎస్ఎస్ అట్రిబ్యూట్ అండి, H6 అనేది ట్యాగ్ నేమ్ ఉంది కాబట్టి నాకు అది అవసరం లేదు. ఓకేనా. వెండర్ డీటెయిల్ వరకు సరిపోతుంది అనమాట. అట్లా స్పేసెస్ ఎప్పుడైతే వస్తాయో స్పేసెస్ ఉండేవంతా కూడా అట్రిబ్యూట్స్కి సంబంధించినవండి. అవి ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదు అనమాట. ఇంక్లూడ్ చేశారంటే మీకు నన్నని డేటా ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రింట్, ఫస్ట్ మనం ప్లానర్ వస్తున్నాడో లేదో చూద్దామండి. ప్లానర్ డాట్ టెక్స్ట్ డాట్ స్ట్రైప్ అంటానండి. ఓకేనా, ఎందుకంటే ఎక్స్ట్రా స్పేసెస్ రాకుండా ఇప్పుడు ఇస్తున్నాను. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు నాకు ఆ వెడ్డింగ్ ప్లానర్ నేమ్ రావాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే ఐరా వెడ్డింగ్ ప్లానర్స్ అని ఇక్కడ వచ్చేసిందండి. ఓకేనా, వెడ్డింగ్ ప్లానర్స్ వచ్చేసింది, సక్సెస్ఫుల్గా ఒక స్టెప్ అయ్యిందనమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే రేటింగ్స్ని తీసుకురావాలండి. ఓకేనా, రేటింగ్స్ కావచ్చు, నేమ్ కావచ్చు. ఓకే, సో ఏదైనా. సో ఇక్కడికి వస్తే రేటింగ్ ఎంత ఉందండి, ఇక్కడ స్పాన్ క్లాస్లో స్టార్ రేటింగ్, సెంటర్ రేటింగ్ 5, రెగ్యులర్ అని ఇక్కడ డేటా అయితే ఉందన్నమాట. డేటా మనకు కనిపించట్లేదు, బట్ ఈ క్లాస్ అయితే కనిపిస్తుంది అనమాట మనకి. ఇక్కడ ఇక్కడికి వెళ్తే మనకి అక్కడ హైలైట్ అవుతుంది కదా, సో దట్ నేను అది గుర్తుపెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా కాపీ చేస్తానండి. కాపీ చేసి ఇక్కడ రేటింగ్ ఈక్వల్ టు ఇన్ఫోలోనే అండి ఇదంతా కూడా. ఓకేనా. సో వెండర్ డీటెయిల్స్ లోపల ఉన్నదన్నమాట ఇదంతా, ఆ క్లాస్ లోపల ఉన్న ట్యాగ్స్ అనమాట ఇవి. కాబట్టి మనం స్టిల్ ఇన్ఫోనే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏ కాదు కదా, అదేంటి స్పాన్ ట్యాగ్ కాబట్టి స్పాన్ అని ఇస్తాను అనమాట. స్పాన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాసు పేస్ట్ చేస్తానండి. ఎప్పుడైతే స్పేసెస్ వస్తాయో ఇదంతా తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా సిఎస్ఎస్ అట్రిబ్యూట్ కిందకి వెళ్ళిపోతుంటాయి. రేటింగ్. ఓకే, సో మీరు అలా తీయలేదంటే మీకు డేటా ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు రేటింగ్ టెక్స్ట్ డాట్ స్ట్రైప్ అని ఇచ్చేస్తానండి. ఓకేనా. ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఐ హోప్. సో ఓకే, చూడండి 5.0 వచ్చేసింది అనమాట. ఇది ఇంకా ఎందుకు ప్రింట్ చేస్తున్నాం అంటే మనకి టెక్స్ట్ ప్రాబ్లం వస్తే అప్పుడు మరలా ఇక్కడ చూసుకోవచ్చు అని ప్రింట్ చేస్తున్నానండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటండి, ప్లేస్ అనమాట. ప్లేస్ కదా. సో నేను నెక్స్ట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్పాన్లో ప్లేస్ ఉందండి. ఓకేనా. సో స్పాన్కి ఇక్కడ ఎలాంటి క్లాస్ లేదు. ఓకేనా, స్పాన్కి ఎలాంటి క్లాస్ లేదు కాబట్టి నేను కొంచెం పైకి వెళ్ళిస్తే ఇక్కడ డివ్, ఇది మొత్తం లైన్ అని క్లాస్ ఉంది డివ్లో. నెక్స్ట్ పీ ఉందండి. ఓకేనా, పీని గమనిస్తే మనకి డేటా కనిపిస్తుంది అనమాట. అక్కడ వెండర్ డీటెయిల్ అయిన తర్వాత పీకి క్లాస్ ఉంది కాబట్టి నేను పీ క్లాస్ని తెచ్చుకుంటాను అనమాట. ఓకేనా. సో పైన కూడా ఉందండి, కాకపోతే అది మొత్తం రివ్యూస్ కూడా కలిపి ఉంది, అది 17 రివ్యూస్ అని. బట్ నాకు కావాల్సింది ఓన్లీ వెండర్ అంటే ప్లేస్ ఒకటే కదా. సో నార్త్ బెంగళూరు ఇది కావాలి. సో స్పాన్లో తీసుకుందాం అంటే స్పాన్ క్లాస్ లేదు. స్పాన్ అని ఇచ్చామంటే ఒకవేళ దీంట్లో మల్టిపుల్ స్పాన్లు ఉంటే అవన్నీ వస్తాయి అనమాట. సో నేనేం చేస్తానంటే ఐలో తీసుకుందామంటే ఐ వచ్చేసి లొకేషన్ ఐకాన్ అండి అది. ఓకేనా, ఇది బూట్ స్ట్రాప్ ఐకాన్ అనమాట. బూట్ స్ట్రాప్ అనే కాదు, ఏదానికైనా ఐకాన్స్ ఐలో ఉంటాయి అనమాట. ఓకేనా, కాబట్టి నేను దాన్ని తీసుకోలేను కాబట్టి నేను పీని టార్గెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, పీ ట్యాగ్ని ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనకి లొకేషన్ కదండి, సారీ. సో లొకేషన్ ఈక్వల్ టు info dot find of p tag కామా క్లాస్ ఈక్వల్ టు అదేంటండి వెండర్ డీటెయిల్ అనమాట. ఓకేనా, వెండర్ డీటెయిల్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ప్రింట్ లొకేషన్ డాట్ స్ట్రైప్ టెక్స్ట్ డాట్ స్ట్రైప్ అని ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా, నేను ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అది ఫాస్ట్గా వస్తుందండి. ఓకేనా, సో లొకేషన్ కూడా మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకుందాం వస్తుందో లేదో. యా,
ఇక్కడ చూడండి నార్త్ బెంగళూరు అని వచ్చేసింది అనమాట. ఓకేనా, సో అక్కడ వరకు పర్ఫెక్ట్ అండి. నెక్స్ట్ మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటండి, రివ్యూస్, నెంబర్ ఆఫ్ రివ్యూస్, నెక్స్ట్ వచ్చేసి 2.54 lakh. ఓకేనా, సో ఇప్పుడు మనం 17 రివ్యూస్ని క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి నేను మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తానండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఉందన్నమాట, అది ఈ స్పాన్లో రివ్యూ కౌంట్లో ఇది కావాల్సి ఉంటుంది ఇప్పుడు నాకు. ఓకేనా, ఈజీగా దొరికేసింది అది మనకి. జస్ట్ మనం ఏం చేద్దామంటే, ఓకే, సో రివ్యూస్ అని రాసుకుంటాను. VWS ఈక్వల్ టు info dot find of ఐ థింక్ స్పాన్ కదా అది, స్పాన్. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఈక్వల్ టు ఇక్కడ మరలా ఈ CNT వరకే ఉంచాలండి. నెక్స్ట్ ప్రింట్ రివ్యూస్ డాట్, నేను ఎక్కడైనా తప్పు చేశానా, లేదు, రివ్యూస్ డాట్ టెక్స్ట్ డాట్ స్ట్రైప్. ఓకే, సో రివ్యూస్. ఓకే, సో రివ్యూస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందామండి. ఓకే, చూడండి 6 రివ్యూస్ అని వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫైనల్గా ఏంటండి, మనీ. ఓకేనా, ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది కావాలా. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ గమనిస్తే మనకి స్పాన్ క్లాస్ తర్వాత ఏం లేదనమాట. ఓకేనా, స్పాన్ క్లాస్ తర్వాత క్లాస్ అట్రిబ్యూట్ ఏం లేదనమాట ఇక్కడ. ఓకేనా, మనం ఇట్లా స్పాన్ ఇచ్చేసామంటే మల్టిపుల్ వస్తాయి. ఒకసారి మనం ఇక్కడ కూడా చెక్ చేసుకుందాం. 4-5 lakh, ఇక్కడ గమనిస్తే 6 lakh ప్లస్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి క్లాస్లో ఇక్కడ ఏం లేదు, ఎంటీగా ఉందన్నమాట. కాబట్టి మనం కూడా ఏం చేయలేము దానికి. సో నేను ఇది ట్రై చేస్తానండి. ఓకేనా, సో ప్రైస్ ఈక్వల్ టు info dot find of span. ఓకే, స్పాన్. నెక్స్ట్ వచ్చేసి క్లాస్లో ఏం లేదు కాబట్టి నేను ఎంటీగానే ఇస్తాను. చెక్ చేద్దామండి. ఓకే, ప్రింట్ ప్రైస్ డాట్ టెక్స్ట్ స్ట్రైప్. ఓకేనండి, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి దీన్ని, చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ప్రైస్ అయితే రావట్లేదండి, ప్రైస్ రావట్లేదు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనం దానికి ఏం చేయలేం. ఓకేనా, సో అగైన్ ఇక్కడ ఇందాక వచ్చింది రాకుండా ఇంకేదో వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అంటే ప్రతిసారి రిక్వెస్ట్లు మారుతూ ఉంటాయండి. వెబ్సైట్కి వెళ్ళే రిక్వెస్ట్ని బట్టి రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి అన్నిసార్లు అవే రావన్నమాట. అది ఆటోమేటిక్గా డేటా చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఆ వెబ్సైట్లో మనకి అవే రావాల్సిన రూల్ ఏం లేదనమాట. కాకపోతే మనకి వచ్చే డేటా అయితే ఓకే. ఇప్పుడు గమనించండి, ప్రైస్ వచ్చేసిందండి ఇక్కడ. ఓకేనా, నేనేం చెప్తున్నాను ఇందాక, మనకు వచ్చే డేటా సేమ్గా ఉంటుంది అనమాట. ఏ వేరియబుల్ అంటే మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా డేటా మాత్రం సేమ్గానే వస్తుంటుంది. ఓకేనా, సో ఐరా వెడ్డింగ్ ప్లానర్స్ 4.9 రేటింగ్. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు 33 రివ్యూస్. నెక్స్ట్ వచ్చేసి 2.5 to 4 lakh. ఇది మనకు కావాల్సిన డేటా అండి. యాక్చువల్గా ఇంకా వాళ్ళు ఏం అడుగుతారంటే మనల్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతారండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తే ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట మనకి. ఇక్కడ కాంటాక్ట్ కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన అదర్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడికి వ్యూ కాంటాక్ట్ అని క్లిక్ చేస్తే అప్పుడు మేబీ వాళ్ళు మన డీటెయిల్స్ అడుగుతున్నారు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇట్లేదు. మేబీ సమ్టైమ్స్ మనకి ఇచ్చే ప్రాజెక్ట్ని బట్టి ఇదేనే కదండి, ఏదైనా కూడా వాళ్ళు ఏం అడుగుతారంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతారనమాట. నేను బేసిక్గా మీకు ఇలా చెప్తున్నాను అనమాట. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ డేటాని గ్రాప్ చేసాం కదా. ఓకేనా, సో ఈ డేటాని గ్రాప్ చేసాము. సో ఇప్పుడు ఈ డేటాని మనం వాళ్ళకి ప్రోగ్రాంలో ఇస్తే వాళ్ళకి అర్థం కాదండి, వాళ్ళకి తెలియదు అనమాట ప్రోగ్రాంలో ఇస్తే. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది, దీని అంతటిని కూడా ఒక CSV ఫైల్కి మనం ఇస్తే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోగలరు అనమాట. చాలామందికి ఎక్సెల్ యూజ్ చేయడం బాగా అలవాటు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో మనకైతే డేటా వచ్చేసింది కదండి. అయితే మనం ఇప్పుడు దాకా కనిపెట్టిందంతా ఒక్కదాని గురించే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం ఇక్కడ నేను జస్ట్ ఇన్ఫోస్ అని క్రియేట్ చేసుకుంటాను. మేబీ అది రాంగ్ అయ్యవచ్చు, బట్ నేను దాన్ని యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. నాకు దాంతో ఏదైనా నాకు అవసరం లేదు అది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ కావాలి కాబట్టి నేను ఫర్ లూప్ రాసుకుంటున్నాను అనమాట.
ఇప్పుడు ఏం చేస్తానంటే వీటన్నిటిని తీసుకుపోయి ఫర్ లూప్ కింద పెట్టేస్తా. ఇక్కడికి వెళ్ళేసి సూప్ డాట్ ఫైండ్ ఆల్ అని ఇస్తాను అనమాట. ఓకేనా, ఆల్. ఓకే, సో ఆల్ అని ఇచ్చినప్పుడు ఈ క్లాస్లో వెండర్ ఇన్ఫో అన్న కార్డులన్నీ ఇది పట్టుకొస్తుంది. దీంట్లో నుంచి ప్రతి డీటెయిల్ ఇక్కడ ఇటరేట్ అవుతూ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఒక్కసారి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. దానికి ఎగ్జిక్యూట్ చేసే ముందు మనకు అసలు ఎంత డేటా వస్తుంది అనేది మనం చూద్దాం. సో నేను C=1 అని కౌంట్ ఇస్తున్నాను. సో కౌంట్ని కూడా ఇక్కడే ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ కామ పెట్టేసి ఇక్కడ 1 అని ఇస్తాను. నెక్స్ట్ సిని ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి C+ అని పెట్టేస్తాను =1. అగైన్ సి ఇంక్రిమెంట్ అయ్యే ముందు మనం ఒక ఎంప్టీ స్పేస్ ఇద్దాము. ఓకేనా, సో దట్ మనకి సపరేషన్ వస్తుంది అనమాట. దానికోసమే ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఒకసారి మనం గమనిద్దాము. సో ఎన్ని డీటెయిల్స్ మనం గ్రాప్ చేస్తున్నాం అనేది ఈ పేజ్ నుంచి. వావ్, ఓకే, నియర్లీ ఏముంది ఎగ్జాక్ట్గా 40 వెండర్స్ అయితే వచ్చారనమాట, 40 ప్లానర్స్. ఓకేనా, గమనిస్తున్నారు కదా. సో కాకపోతే కొన్నిటికి ప్రైస్ మిస్ అవుతుంది, కొన్నిటికి ప్రైస్ వస్తుంది అనమాట. సో మనమైతే దీనికి పర్టికులర్గా మనం ఇంకేం చేయడానికి లేదు. ఓకేనా, సో గమనిస్తున్నారు కదా. సో నియర్లీ మనం 40 డీటెయిల్స్ని అయితే పక్కగా తీసుకొచ్చాం అనమాట. సో ఇప్పుడు నేను ఈ డేటాని అంతటిని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి నేను ఈ ప్రోగ్రామ్ ఇవ్వకుండా ఏం చేస్తానంటే ఈ డీటెయిల్స్ నేను CSV ఫైల్లో వాళ్ళకి ఇస్తాను అనమాట. సో నేను ఎన్ని డీటెయిల్స్ ఇస్తున్నానో దాన్ని బట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తానంటే సో మనకి సింపుల్గా మనకి పాండాస్ లైబ్రరీస్ని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అంటే ఇన్స్టాల్ అయిపోతుంది. సో యాక్చువల్గా దీన్ని మేము డేటా సైన్స్కి, మిషన్ లెర్నింగ్కి, డేటా అనాలిసిస్ పర్పస్కి ఎక్కువ యూస్ చేస్తుంటాము. బట్ ఎప్పుడైతే CSV ఫైల్స్ కావాలనుకుంటాను అప్పుడు కూడా యూస్ చేసుకుంటాను. అక్కడ యూస్ చేయాల్సిన రూల్ ఏం లేదో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ PD అంటున్నాను. ఓకేనా, సో PDగా తీసుకున్నాను దాన్ని. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ నేను ప్రతిదానికి క్రియేట్ చేసుకోవాలి ప్లానర్స్. ఓకేనా, లిస్టులు క్రియేట్ చేసుకోవాలన్నమాట. డిక్షనరీ పంపించిన తర్వాత అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ప్లానర్స్ అనే ఒక ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. అగైన్ నెక్స్ట్ వచ్చేసి ప్లానర్స్ క్రియేట్ చేశాక నెక్స్ట్ ఏముందండి, లొకేషన్స్ అని ఉంది. లొకేషన్స్ = ఒక ఎంటీ లిస్టు. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇక్కడ రివ్యూస్ అనేది మనకి అట్లే ఉంది. ఓకే, నేను దీన్ని రివ్యూస్గానే తీసుకొని దాన్ని రివ్యూగా పెట్టుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రేటింగ్ ఉంది కదా. సో రేటింగ్స్ అని తీసుకుంటాను. మీకు నచ్చింది తీసుకోండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్లు ఇవన్నీ ఎవరు చూడరు. ఓకేనా, మన ఇష్టం అది. నేను ఏది రాస్తే అదే కరెక్ట్. ఓకేనా, సో రేటింగ్స్ అని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైసెస్ అని తీసుకుంటాను. ఓకేనా, అది లేకపోయినా నేనే తీసుకుంటున్నాను అనమాట అలాగా. ఓకేనా, సో మళ్ళీ మీరు గ్రామర్ మిస్టేక్లు అవి ఇవి అని చెప్పొద్దు నాకు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి దీన్ని అపెండ్ చేస్తాను అనమాట ఆ లిస్ట్కి. ఓకేనా, సో ప్లానర్స్ కదా ఇది, ప్లానర్స్ డాట్ అపెండ్. ఓకే, అపెండ్ ప్లానర్ని అపెండ్ చేశాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను రేటింగ్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ రేటింగ్ ఉంది, సో నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ రేటింగ్స్ పైన నాకు ఉంది రేటింగ్స్ కదా, రేటింగ్స్ డాట్ అపెండ్ ఆఫ్ రేటింగ్. ఓకేనా, ఇది కూడా పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్స్ ఉంది. సో లొకేషన్స్ని కూడా అపెండ్ చేస్తాను. లొకేషన్స్ డాట్ అపెండ్ ఆఫ్ లొకేషన్ కూడా అపెండ్ చేసేస్తాను. నెక్స్ట్ రివ్యూస్ ఉంది. సో నేను దీన్ని ఏం పెట్టుకుంటా అంటే రివ్యూగా పెట్టుకుంటా. ఇక్కడ కూడా రివ్యూగా పెట్టుకుంటా, ఎందుకంటే పైన రివ్యూస్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను కాబట్టి ప్లూరల్లో. సో ఇక్కడ వచ్చేసి రివ్యూస్ డాట్ అపెండ్ ఆఫ్ ఇక్కడ రివ్యూస్ అనమాట ఇది. ఓకే, రివ్యూస్ డాట్ అపెండ్ ఆఫ్ రివ్యూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రైసెస్ అని తీసుకున్నాను. సో దట్ నేను ఇక్కడ ప్రైసెస్ డాట్ అపెండ్ ఆఫ్ ప్రైస్. ఓకేనా, సో ఇప్పుడు నాకు అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి మనకి. ఓకేనా, ఇప్పుడు నేను వీటన్నిటికీ డేటా అనే ఒక డిక్షనరీని క్రియేట్ చేసుకుంటాను. డేటా ఓకే, సో ఫస్ట్ ప్లానర్ నేమ్. ఓకేనా, ప్లానర్ సో క్యాపిటల్ లెటర్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఇవి కాలం నేమ్స్గా వస్తాయి అనమాట. ఓకేనా, ప్లానర్. ఓకే, సో ప్లానర్కి వచ్చేసి అక్కడున్న ప్లానర్స్ ఏంటిది మనం ఏం క్రియేట్ చేస్తాం, ప్లానర్స్. ఓకే,
అది ఇచ్చేస్తాను అనమాట, ప్లానర్స్. ఓకేనా, కామా. నెక్స్ట్ వచ్చేసి రేటింగ్, సారీ కీ కదా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి రేటింగ్స్ ఈక్వల్ టు అక్కడ ఉన్న రేటింగ్స్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లొకేషన్. ఓకే, లొకేషన్ క్రియేట్ చేస్తున్నాను. లొకేషన్ మీరు ఏ ఆర్డర్లో ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదండి. ఓకేనా, లొకేషన్స్ అని ఇచ్చేసాను ఇక్కడ, ఆ లొకేషన్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రివ్యూ. ఓకే, రివ్యూస్ ఇక్కడ వచ్చేసి రివ్యూస్. ఓకే, రివ్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ అని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రైసెస్ ఇచ్చేసాను. ఓకేనా, సో ఇప్పుడు నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ df ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు డేటా అని పంపిస్తాను. సో ఇది నాకు మనం ప్రింట్ df అంటే మీకు చూపిస్తాను చూడండి, ఇది ఒక టేబుల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ప్రింట్ df డాట్ హెడ్ అంటాను, లేదంటే మొత్తం వచ్చేస్తుంది అది. ఓకే, సో ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను. సో అండ్ అలాగే ఇప్పుడు మనం అన్ని ప్రింటింగ్ స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి వీటిని పక్కన పెట్టుకుందాం కాసేపు, లేదంటే మొత్తం ఊరికే ప్రింట్ అవుతూ ఉంటుంది, మనకి డేటా ఫ్రేమ్ అర్థం కాదు మరలా. సో అందుకోసం వీటన్నింటినీ కామెంట్లో పెట్టేస్తున్నాను. ఓకే, సో మొత్తం కామెంట్లో పెట్టేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. కమాన్. ఓకే, సో ఈ విధంగా మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి. అంటే డేటాని కలెక్ట్ చేయడం వెబ్ స్క్రాపింగ్ మెయిన్ ఎయిమ్. కాబట్టి మీరు ఎలాంటి వెబ్సైట్నైనా మీరు ఇట్లాగా డేటా తెచ్చుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆ వెబ్సైట్ చేంజ్ అవునంత వరకు మాత్రమే మనం ఆ వెబ్సైట్ నుంచి డేటాను కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఒకవేళ కొన్నిసార్లు ఏమైందంటే డెవలపర్స్ కోడ్ సరిగా రాయరనమాట, క్లాసులు యాట్రిబ్యూట్లు ఇవేం పెట్టకుండా మామూలుగా స్క్రిప్ట్ని యూస్ చేసి రాస్తూ ఉంటారనమాట. సో దట్ మనకి అది అర్థం కాదనమాట. ఓకేనా, ఓకే. అయితే ఇక్కడ మనకి డేటా అయితే వచ్చింది, బట్ ఏదో జరిగింది ఇక్కడ. సో ఏం జరిగిందో ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఓకే, నాకు అర్థమైంది. సో ఏమైందంటే ఇక్కడ మనం దీన్ని కామెంట్లో పెట్టేసాం కాబట్టి ఇక్కడ మనం టెక్స్ట్ ఇవ్వలేదు కాబట్టి అది టెక్స్ట్ గురించి, అందుకోసమే అదంతా లిస్ట్లో ప్రింట్ అయిపోయింది. టెక్స్ట్ డాట్ స్ట్రైప్, నెక్స్ట్ రేటింగ్ కూడా ఇక్కడ టెక్స్ట్ డాట్ స్ట్రైప్, ఇక్కడ లొకేషన్ కూడా డేటా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి అక్కడికి, బట్ అలైన్మెంట్ సరిగా లేదనమాట. ఓకేనా, సో దానికోసమే మనం టెక్స్ట్ అన్నప్పుడే కదండి మనకి టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇప్పుడు ప్రాపర్గా వస్తుంది అనమాట టేబుల్. సో డోంట్ వరీ, ఇందాక మనం ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేసాము కానీ ఇక్కడ చేయలేదు కాబట్టి అందుకోసం మనకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, పర్ఫెక్ట్ కదండి. ఇప్పుడు ప్లానర్ వచ్చేసింది, రేటింగ్స్ వచ్చేసింది, ఇక్కడ లొకేషన్ కాలం ఉంది, నెక్స్ట్ ఇక్కడ రివ్యూస్ కాలం ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తామండి. ఓకేనా, ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామంటే df టు CSV అని ఒక మెథడ్ ఉంటుందండి. ఓకేనా, CSV. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే వెడ్డింగ్ డాట్ CSV. ఓకేనా, ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తానండి. ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే అండి మీకు అది అనదర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. 2 ఇండెక్స్ వస్తాయి అనమాట. దానికోసమే ఇప్పుడు ఒకసారి నేను క్లియర్ చేసి ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఈసారి DF ప్రింట్ అవ్వదు ఎందుకంటే మనం కామెంట్లో పెట్టేస్తాం ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు నాకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఐ హోప్ క్రియేట్ అయిపోయింది అనుకుంటుంది. సో ఈసారి చాలా ఫాస్ట్గా ఉంది ఇది. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు ఏంటంటే వెడ్డింగ్ డాట్ CSV కదా, సో కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైల్ ఉంది, ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. క్రియేట్ అయింది, వెడ్డింగ్స్ డాట్ CSV అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఈ విధంగా మీరు డేటాను కలెక్ట్ చేసి మీరైనా ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఒకవేళ ప్రాజెక్ట్ ఇచ్చినా ఇలా చెప్పచ్చు.
నాకు బెస్ట్గా అనిపించింది ఏంటంటే ఎవరైనా ఇలా చేస్తుంటే మీరు వాళ్ళ కష్టాన్ని తగ్గించి వాళ్ళకి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కానీ చేసిస్తే అప్పుడు మీకు ఎక్కువ మనీ ఇస్తారండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరే వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్లో చాలా వరకు కూడా. సో దట్ మీకు అంటే కనెక్షన్స్ పెరుగుతాయి కాబట్టి అప్పుడు నెక్స్ట్ మీరు త్వరగా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కొంచెం లాంగ్ సెషనే ఇది, అయినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నానండి. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఆ ఫైల్ ఓపెన్ అయ్యే లోపల లైక్ చేయండి. అలాగే ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేయండి. అలాగే మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే, ఇంకా బెస్ట్ వీడియోస్, నా సజెషన్స్, నా గైడెన్స్ అంతా కావాలనుకుంటే, నిజంగా మీకు అవసరం అనుకుంటేనే మెంబర్షిప్ ప్లాన్స్ ఉంటాయి కదండి, మెంబర్షిప్ ప్లాన్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ మీరు పే చేసే ప్రతి రూపాయి కూడా నేను బాధ్యత తీసుకుంటానండి. ఇక్కడ గమనిస్తే ఓకే, సో వచ్చేసింది మన ఫైలు. ఇక్కడ గమనిస్తున్నారు కదా, చూడండి ప్లానర్ నేమ్స్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ రేటింగ్స్ కాలం నేను ఏమి ఇచ్చానో అదే వచ్చింది, రేటింగ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ లొకేషన్స్ వచ్చేసాయి, రివ్యూస్ వచ్చేసాయి, ప్రైస్లో అన్నీ వచ్చేసాయి, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనం అన్నిటినీ గ్యాదర్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇక్కడ ఏమైందో గమనిస్తున్నారు మీరు, ప్రైస్లు అన్నప్పుడు లొకేషన్స్ ప్రింట్ అయినాయి అనమాట. ఎందుకు ప్రింట్ అయినాయి అంటే ఇందాక చెప్పాను కదండి, అక్కడ కొన్నిటికి ఆ స్పాన్ ట్యాగ్ వల్ల ఇది కొంచెం ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకేనా, సో దాన్ని మనం అయితే ఏం చేయలేం, ఎందుకంటే డెవలపర్ ఎలా రాస్తాడో దాన్ని బేస్ చేసుకుని మనం అయితే ఇదంతా గెట్ చేస్తుంది అన్నమాట ఈ డేటాని. ఓకేనా, సో సమ్ టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.